నా భూమిని నాకు ఇప్పించి మీరైనా నాకు న్యాయం చేయండి అన్న అంటూ ఓ రైతు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూదాహానికి నా భూమిని కోల్పోయి దాన్ని దక్కించుకునేందుకు అధికారులు నాయకుల చుట్టూ గిరి ప్రదక్షిణలు చేస్తున్నా నాకు న్యాయం జరగలేదంటూ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 1994 సోమశీల ముంపు బాధితులకు బద్వేల్ డివిజన్ పరిధిలో గోపవరం మండలం మడకలవారిపల్లె వలస వచ్చామని, అప్పట్లో మడకలవారిపల్లె పంచాయతీ పరిధిలో 1.5 ఎకరా డికేటీ పట్టాను మాకు ఇవ్వడం జరిగిందని, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందాలో కొందరు కబ్జాదారులు నా పొలాన్ని అపనంగా ఆక్రమించేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు నా పొలానికి సరిహద్దులు చూపించాలంటూ కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు అర్జీలు ఇచ్చుకుంటూ మాకు న్యాయం జరిపించాలని వేడుకుంటున్నామని, అయితే సర్వే చేసినప్పుడు సర్వేయర్లు నా పొలానికి సరైన హద్దులు చూపించకుండా తప్పుడు హద్దులు చూపిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేసుకున్నారు ఏమంటే పోలీసులు వాళ్ళకి అందరూ వాళ్ళకి మాకే ఉంది కాలం ఉందంటే అదవా కాలం ఉంటే మీరు అవి పట్టించుకోకుండా ఎన్ని కదా సర్వే నెంబరే సర్వే నెంబర్ చూడండి కాలం ఏమైనా ఇప్పుడు మీరు కాలం పక్కన కొలమంటే కాలం పక్కన కొనలేకపోతాను. మీరు వాళ్ళ కుమ్మకి అయిపోయినారు. అంత ముందు సర్వేరు తర్వాత ఆడ మార్కెట్ చూపిస్తారు. మొన్న వచ్చినప్పుడు ఏమంటే ఆడుండాలని నేను కుంట్లు బిట్లు పెట్టడం వల్ల నా హద్దులు 4 పక్కన పెంచి చెప్తాను. కుంటు వద్దు నాకు, నా హద్దులు పెట్టేయండి. కాలువలో పోతే కాలువలో కొట్టకుండా నాకు ఎస్టీస్ కాడికి పోతే ఈ పొలం కాలువలోనే పోలేదండి. వాళ్ళు నాటుకున్నారండి కాలువ. నాకు అవార్డు పాస్ అయింది, నీకు డబ్బులు ఇవ్వలేదు మేము, నీదే లేదు. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి నమస్కారములు. అలాగే కడప జిల్లా కలెక్టర్ గారికి, బద్వేల్ ఆర్డీఓ గారికి నా నమస్కారములు. మేము 1994 సంవత్సరంలో సోమశీల ప్రాజెక్టు కింద మునిగిపోయి ఇట్లా వలస వచ్చాము మడకలవారిపల్లికి. ఇక్కడ మాది 2007లో 1వ సర్వే నెంబర్లో మాకు ఎకరా 30 సెంట్లు డికేటీ పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చినంత వరకు రానంత వరకు బాగానే ఉన్నింది. వైసీపీ గవర్నమెంట్ 2019 గవర్నమెంట్ వచ్చిన 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు తిప్పలు ఎదురైనాయి. మా పొలాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ కబ్జాదారులు ఆక్రమించుకొని, దాంతోపాటు మా పొలాన్ని కూడా ఆక్రమించుకొని ఇవ్వకుంటే కొంచెం దౌర్జన్యంగా అటు ఇటు చేశారు. ఈ విషయం గురించి మేము జిల్లా కలెక్టర్ గారికి 4-5 సార్లు అడిగాము, అర్జీలు కూడా పెట్టాము, ఆర్డీఓ గారికి పెట్టాము. ఎటువంటి స్పందన లేదు. తర్వాత గౌరవనీయుల నారా లోకేష్ గారికి అర్జీ పెట్టుకోవడం వల్ల కలెక్టర్ గారు స్పందించి సర్వే చేయమన్నారు. దీంట్లో మా పొలం మధ్యలో రూపరాంపేట కెనాల్ ఒకటి పోతుంది, చిన్నది ఆయకట్టు కెనాలు. అది దాదాపు 10 లింకులో ఉన్నది. అప్పుడు 10 లింకులో ఉంది,
ఇప్పుడు 10 లింకులో ఉంది. దాన్ని ఈ మన ఇంతకుముందు ఉన్న డిపార్ట్మెంట్ సర్వేయర్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ రాజకీయ నాయకులు వైసీపీ నాయకులు ఇంతకుముందు ఆ సర్వే దాన్ని 10 లింకుల్ని 250 లింకులు వెడల్పు చేసి ఆ వెడల్పు దాంట్లో నుంచి మా పొలాన్ని బయటకు సర్దుకుంటూ ఇటు కాలువలేకి సర్దేయడం జరిగింది, తెలుగుగంగ కాలువలేకి. ఈ విషయం పై కలెక్టర్ గారికి 5-6 సార్లు అర్జీలు ఇవ్వడమైంది, ఆర్డీఓ గారికి ఇవ్వడమైంది, ఆర్టీ యాక్ట్ కింద కూడా ఇవ్వడమైంది చాలాసార్లు. ఎటువంటి స్పందన లేదు. గౌరవనీయులైన కలెక్టర్ గారు ఈ విషయంపై స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా చేయడం అనేది. ఇంతకుముందు కలెక్టర్ గారికి పెట్టినప్పుడు డిప్యూటీ సర్వేయరు ఆర్డీఓ ఆఫీస్ నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక సర్వేయరు, మండల సర్వేయరు ముగ్గురు పెట్టి కొలతలు పెట్టడం జరిగింది. ఆ కొలతల ప్రకారము ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొలతలు తప్పు అని చెప్పేసి నా రాళ్ళు గోడలన్నీ పడగొట్టి నాకు దాంట్లో మట్టి ఎత్తుకోవడం జరిగింది. ఆ విషయం మళ్ళా ఆర్డీఓ గారికి చెప్పడం అయితే ఆర్డీఓ గారు మళ్ళీ సర్వే చేయమన్నారు. మళ్ళీ ఆర్డీఓ గారు మళ్ళీ సర్వేని పంపించడం జరిగింది. అప్పుడు ఇప్పటికి దాదాపు 30-40 అడుగులు మంది బయటికి వెళ్ళిపోయింది. ఈ విషయంపై సర్వేని అడగడం అయింది. ఎందుకు అట్లా వెళ్ళింది అంటే మేము ఆర్డీఓ గారితో మాట్లాడి డిస్కస్ చేస్తామన్నారు. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు. ఆ మధ్యలో ఉండే కెనాల్ని 10 లింకులు దాన్ని 250 లింకులు చేసుకొని వాళ్ళు దాదాపు 3 కోట్ల, ఒక ఎకరం 3 కోట్లకి 3 ఎకరాలు దాదాపు 10 కోట్ల వాల్యూ చేసేది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయంపై మన ఏపీ ఏఈసీ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా దీనికి సంప్రదించి అడగడం జరిగింది. మన తెలుగుదేశం ఇన్ఛార్జి వెంగళరెడ్డి గారు కూడా అడగడం అయింది. వెంగళరెడ్డి గారు కూడా దీనిపై స్పందించి జగదీష్ రెడ్డి సార్ కూడా చెప్పడం అయింది. ముగ్గురు కలిసి సర్వేని అడగడం అయింది. ఆర్డీఓ గారు కూడా చెప్పడం అయింది. ఆర్డీఓ గారు కూడా మీరు కడపకి వెళ్ళో విజయవాడకి వెళ్ళో ఆ డాక్యుమెంట్ తెచ్చుకొని కొలిపించమని చెప్పారు. ఆర్డీఓ గారు చెప్పినా కూడా ఈ సర్వేయర్ వచ్చారు కానీ మామూలుగా ఏదో పెట్టేసి ఆ పక్క రాళ్ళు లేవు, ఈ పక్క రాళ్ళు లేవు, దాదాపు 2 సంవత్సరాల నుంచి రాళ్ళు లేవనే చెప్తున్నారు. కానీ ఆ మధ్యలో ఉన్న 3 ఎకరాలు కూడా 3 ఎకరాలు ఉంది. ఆ 3 ఎకరాలు ఎవరికి ఇచ్చినారు కూడా చెప్పడం లేదు. అదొకటి ఫైండ్ అవుట్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ని అద్దులు పెడితే దాని పక్కన ఉన్న మా ల్యాండ్ మాకు అద్దులు వస్తుంది. అది పెట్టమంటే మేము పెట్టేదానికి మాకు వీలు పడదు, మాకు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చెప్పాలన్నారు. ఆర్డీఓ గారు చెప్పారు దానికి అద్దులు తెచ్చిపెట్టుకొని పెట్టమని చెప్పారు వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు చెప్పడం లేదు. దీనిపైన వీలైనంత వరకు నా భూమి నాకు సర్వే చేయించి నాకు ఇప్పించడం వల్ల నాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి నమస్కరించుకోవడమైనది. దానివల్ల వాళ్ళు సర్దడం వల్ల నా పొలంలో మట్టి ఎత్తడం వల్ల పొలంలో మొత్తం దాదాపు 10 అడుగులు నీళ్లు నిలబడ్డాయి. పైరు పెట్టుకున్న దానికి వీలు పడలేదు. ఆ విషయం కూడా ఆర్డీఓ గారికి ఫోటోల రూపంలో కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం అయినది. ఆర్డీఓ గారు కలెక్టర్ చెప్తున్నారు కానీ కింది లెవెల్లో వీళ్ళు స్పందించడం లేదు. మేము కొలిసేదానికి వీలు పడదు అంటున్నారు. మరి దాని ఎందువల్ల తెలియదు. మాకు న్యాయం చేయండి, దయచేసి మాకు న్యాయం చేయండి. మేము మునగ ప్రాంతంలో కలెక్టర్ దగ్గరికి పోలేకపోతున్నాము. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తూ ఎంఆర్ఓ బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. మీరు బయటికి వెళ్ళండి, మేము చేపిస్తామంటున్నారు. ఎన్నిసార్లు దాదాపు 20 సార్లు చలానా కట్టాము, 10 సార్లు ఆర్టీఐ యాక్ట్ కింద కూడా అడిగాము. ఎటువంటి స్పందన లేదు. అడిగినప్పుడు ఒకసారి వస్తారు, ఇదే అంటారు. అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది కూడా చెప్పరు. ఇక్కడ రాళ్ళు లేవంటారు. మరి ఎట్లా పెడుతున్నారు రాళ్ళు లేనప్పుడు? అంతకుముందు ఆర్డీఓ సర్వేర్ ఎక్కడ పెట్టారు, డిస్ట్రిక్ట్ సర్వేర్ ఎట్లా పెట్టారు? ఆ పాయింట్లు కూడా ఉన్నాయి. అన్ని పాయింట్లు 3 పాయింట్లు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సర్వేయర్ పెట్టినప్పుడు, ఆర్డీఓ సర్వేయర్ పెట్టినప్పుడు, మళ్ళీ డివిజనల్ సర్వేయర్ పెట్టినప్పుడు కొద్దిగా ఒక 2-3 ఇంచులు తేడా ఉన్నది. ఇప్పుడు మండల సర్వేయర్ వచ్చి పెట్టేసి దాదాపు 40 అడుగులు బయటకే నెట్టేశారు. అసలు ఏం సంబంధమే లేదు. కరెక్ట్గా మాకు న్యాయం చేసినట్టు మా పొలాన్ని మాకు ఇప్పించండి, అంతే చాలు. మా ల్యాండ్ అయితే లేదు. మేము 30 ఏళ్ళ వరకు మా ల్యాండ్ ఉంది. ఇప్పుడైతే మా ల్యాండ్ బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కడుందో తెలియదు. మాకు న్యాయం చేయండి, దయచేసి మాకు న్యాయం చేయండి. ఏపీఐసీ డైరెక్టర్ వద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.